హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రి పోల్ట్రీ. సో మీరు ఏంటంటే చాలామంది కూడా నన్ను ఒక డౌట్ అడుగుతున్నారండి. చాలామంది గ్రూప్స్లో కానీ వాట్సాప్స్లో కానీ సో ఏమని అడుగుతున్నారంటే, బ్రదర్ మా కోడికి ఇలా కాళ్ళపట్టు వచ్చేసినాయి అని అంటున్నారు. కోడి ఉంది కదా, ఇప్పుడు కోడిలో కాళ్ళపట్లు అనేది 3 నుంచి 4 రకాలు ఉంటాయండి. ఒకటి యూరిక్ యాసిడ్ ఎక్కువ వల్ల వస్తాయి, ఇంకోటి వాతాల వల్ల వస్తాయి, ఇంకోటి ఆర్డి, ఇంకోటి మ్యారెక్స్. మొత్తం ఈ 4 విధాలుగా అయితే కాళ్ళపట్లు అనేది మ్యాక్సిమం కోళ్ళు చూపిస్తాయి. ఇప్పుడు మనకి ఆర్డి మ్యారెక్స్లో విషయంలోకి వచ్చినట్లయితే, ఇప్పుడు కోడి బయట తిరిగే కోడి కాళ్ళు పడిపోతాయి. సో అంటే ఎత్తి నడుస్తుంది ఒక 5 వాళ్ళ రేపొద్దున కాళ్ళు పడిపోయి తర్వాత ఒక కోడి ఏంటంటే ఇక ఎండిపోయి చనిపోద్ది అనమాట. ఈ కోడి ఎండిపోయి చనిపోయిందంటే కాళ్ళు పడిపోయి అది ఖచ్చితంగా మ్యారెక్స్. సో దానికి మనకు ట్రీట్మెంట్ లాంటిది ఏమి ఉండదు. చేసినా కూడా మ్యాక్సిమం బ్రతకవండి. 99% చనిపోతాయి, మనకి మ్యాక్సిమం అనేది బ్రతకవు, 1% ఛాన్సే ఉంటుంది. సో ఇంకా ఆర్డీ విషయానికి వస్తే అలాగే ఇవాళ రాత్రి కాళ్ళు ఎత్తుద్ది, తెల్లారి కాళ్ళు పడిపోతే ఒక 2-3 డేస్ స్పాన్, 4-5 డేస్ స్పాన్ ఏంటంటే రెట్ట ఆకుపచ్చగా పారి లివర్ ఫంక్షన్స్ అయి దెబ్బతిని ఏంటంటే ఇక చనిపోతుంది. సో అది ఆర్డీ అనమాట. సో ఈ రెండింటికి కూడా ఏంటంటే మనం తెలియాలి, అసలు బయట తిరిగేది వచ్చిందా, గాబుళ్ళు వరకు బాగానే ఉన్నాయా, ఇవాళ రాత్రి కాళ్ళు పడిపోయి కాళ్ళు పట్టేసి తెల్లారి కాళ్ళు పడిపోయినాయా అని మనన్నీ కూడా మనకి తెలియాలి. సో అవన్నీ తెలిసిన తర్వాతే మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చెప్పగలం. ఇప్పుడు మనం 2 రకాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఆర్డీ అలాగే మ్యారెక్స్ గురించి. ఇక ఏంటి మనకి యూరిక్ యాసిడ్. సో యూరిక్ యాసిడ్ అంటే ఏమీ లేదు, మనకు కోడికి పెట్టే ప్రోటీన్, అంటే కోడిగుడ్డు కానీ పిక్క కానీ మాంసం కానీ ఇదంతా ప్రోటీన్ కంటెంట్. ఈ ప్రోటీన్ కంటెంట్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అది బ్లడ్లో కలుస్తుంది అనమాట. ప్రోటీన్ అనేది మనం ఇచ్చిన ఆహారం తొందరగా డైజెషన్ అయిపోయిన తర్వాత ఆ యూరియా అంటే యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లో కలుస్తుంది బాడీ అంతా తిరిగిన తర్వాత ఎక్కువైందంతా కూడా మ్యాక్సిమం కిడ్నీలు ఫిల్టర్ చేసి రెట్ట ద్వారా బయటకు వచ్చేస్తాయి, రెట్టలో వైట్ కలర్ ద్వారా. ఒకవేళ కిడ్నీలు కూడా ఫిల్టర్ చేయని పక్షంలో ఆ యూరిక్ యాసిడ్ అనేది మ్యాక్సిమం మోకాళ్ళలో కానీ ఒంటిలో జాయింట్స్ దగ్గర జాయింట్ అవుతుంది, అంటే అక్కడ యాడ్ అవుతుంది. సో అక్కడ యాడ్ అయిన యూరిక్ యాసిడ్ ఏమవుతుందంటే క్రిస్టల్ ఫామ్లో యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక మోకాళ్ళకి గుజ్జరిగిపోయింది అనుకోండి, మోకాళ్ళ మధ్యలో గుజ్జరిగిపోయి ఒక చిన్న రాళ్ళు కానీ ఇలా రవ్వలాగా అరిగినప్పుడు మనకు మనుషులకి ఎలా ఉంటుందో కోడి కూడా అదే విధంగా ఉంటుంది. అక్కడంతా కూడా అదేంటంటే రవ్వ టైప్లో క్రిస్టల్స్ ఉంటుంది. క్రిస్టల్స్ కంటే మన ఉప్పు పలుకుల్లాగా ఉంటుంది. సో ఆ పలుకులు ఏమవుతాయి అంటే కోడి రాపిడికి కాలు అటు ఇటు అనిచినప్పుడు అక్కడ రాపిడి వచ్చి దానికి పెయిన్గా ఉంటుంది, అంటే నొప్పిగా ఉండి అది ఏమైందంటే కాళ్ళ పట్టులాగా వేస్తుంది. సో దీనికి ఏంటంటే మనం ఒక టైపు మెడిసిన్స్ వాడుకోవాలి. ఈ వాతాలు ఇదేంటంటే ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే, ఇది మనకి కోళ్ళు గాబుల్లో ఉంచేసి ఒక 2-3 నెలలు వేసవకాలం అంతా గాబుల్లో ఉంచుతాం కదా, బయట వేసినప్పుడు కాళ్ళు ఎత్తూ ఉంటాయి. సో ఆ కాళ్ళు ఎత్తినప్పుడు మనం ఏం చేయాలి, కాళ్ళు ఎత్తినప్పుడు అది వాతాల కింద మనం డిసైడ్ చేసుకోవాలి. అది ఏంటి, ఇవ్వాలి కాళ్ళు ఎత్తుందా నిదానంగానా అని మనం డిసైడ్ అవ్వాలి. సో వీటిని నేను ఇప్పుడు 4 గురించి మీకు చెప్పాను. ఈ 4 2 మనం మెడిసిన్ చేసినా కూడా పనిచేయదు. వీటికి ఆర్డీకి మ్యారెక్స్కి. బట్ వీటికి మాత్రం నేను సలహా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మ్యారెక్స్ అనేది చాలామంది కూడా కోడి చిన్నపిల్లలకు మాత్రమే వేయచ్చు అనుకుంటారు. ఒకవేళ మీ దొడ్లో కనబడితే మ్యారెక్స్ అనేది ఎంత పెద్ద కోడికైనా, ఎంత పెద్ద పెట్టకైనా, పుంజుకైనా, ఎంత చిన్నపిల్లకైనా వేయచ్చు. ఇప్పుడు ఏంటంటే మీరు ఇవాళ కనుక మీ దొడ్లో ఆ సిమ్టమ్తో చనిపోయిందంటే తెల్లారి అన్నిటికీ మ్యారెక్స్ చేయండి. తల్లిపెట్టలో తండ్రి పుంజులు అన్నిటికి కూడా మీరు మ్యారెక్స్ చేయండి. మ్యారెక్స్ వల్ల ఇబ్బంది ఉండదు. వాటి జీన్స్లోకి మళ్ళీ మీకు మ్యారెక్స్ అనేది, మీకు ఈ టైప్ సమస్య అనేది మ్యారెక్స్లో కనబడదు. ఇక ఆర్డీ వచ్చిందంటే ఆర్డీ వ్యాక్సిన్ చేసుకుంటాం అండి. ఆర్డీ అనేది కామన్. సో జీన్స్ కాదు కాబట్టి అది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆర్డీ వ్యాక్సిన్ చేసుకుంటే అదొకటి. ఇంకా 3వది యూరియా క్రిస్టల్స్. సో దానికి ఏంటంటే ఈ యూరియా అనేది మనకి 2 విధాలుగా ఫామ్ అవుతుందండి. ఏంటంటే ఇప్పుడు ఒకటి మోర్ల కింద ఫామ్ అయిపోతుంది కాలికి. మోర్లు అనేది ఒక సపరేట్ టాపిక్. ఇంకోటి కాళ్ళ బట్టలు నేను చెప్పినట్టు. సో వీటికి ఏంటంటే ఇవి వచ్చినప్పుడు మనకి 2 టైప్స్ మెడిసిన్స్ అయితే వేసుకోవచ్చండి. ఐదర్ ఇంగ్లీష్లో నీకు 2 కూడా, ఒకటి గౌట్ నెయిల్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే ఫోలిక్ యాసిడ్. ఈ రెండిట్లో ఏ ట్యాబ్లెట్ దొరికినా కూడా ఫోలిక్ యాసిడ్ అనేది ఇప్పుడు దొరకట్లేదు. సో గౌట్ నెయిల్ ట్యాబ్లెట్ అనేది చాలా చోట్ల దొరుకుతుంది. ఆ గౌట్ నెయిల్ ట్యాబ్లెట్ వచ్చేసి రోజుకి ఒక ట్యాబ్లెట్ వేసుకొని న్యూరోబియన్ ఫోర్ట్ కానీ న్యూరోకైన్ గోల్డ్ కానీ ఆ ఇంజెక్షన్ రోజుకి 1 ml చేసుకోండి. అలా ఈజీ టు 1 వీక్ చేసుకుంటే
అదే నిదానంగా రికవర్ అయిపోతాడండి. సో ఇంకోటి ఏంటి, నాలుగోది వాతం పట్లు. వాతం పట్లుకి మనకి ఏంటంటే ఇవన్నీ ఎక్కువ కోడి గాబులో ఉంటుంది కాబట్టి వస్తాయండి. అంటే కోడిని తాడికి వేసేసి మనకు ఫ్రీగా తిరిగేటట్టు దానికి ఏం చేయాలంటే మీరు న్యూరోకైండ్ గోల్డ్ ఇంజెక్షన్ రోజు 1 ml వేస్తూ వాతాలకి మీరు న్యాచురల్గా అయినా వేసుకోవచ్చు, లేదు మనకి మన ఆయుర్వేదిక్లో కస్తూరి మాత్రలు దొరుకుతాయి కదండి, అలాగైనా వేసుకోవచ్చు. లేదంటే నా దగ్గర మంచి ఫార్ములా ఉంది. నల్ల నువ్వులు, తాటి బెల్లం, ఉప్పు, ఎల్లుల్లిపాయి ఇవన్నిటిని కూడా బాగా దంచేసి రోజుకి మన చిన్నపిల్లడు గోలి సైజ్ అంత దాన్ని కడుపులోకి వేసేస్తే మీకు ఇవి కూడా మనం ఒక 1 week లోపు రికవర్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ కాలపట్ల గురించి పూర్తి వీడియో. సో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సెకండ్ ఛానల్ అండి. మన ఫస్ట్ ఛానల్ అయితే స్ట్రైక్స్ పడిపోవడం జరిగింది. సో మన వ్యూవర్స్ అందరూ కూడా దయచేసి